Hi students, welcome back to channel. JEE Mains 2026 జనవరి సెషన్ రిజల్ట్స్ అనేటువంటివి ఫిబ్రవరి 16th రిలీజ్ చేశారు. మీరందరూ కూడా స్కోర్ కార్డులో పర్సెంటేజ్ అనేటువంటిది తెలుసుకొని ఉన్నారు. ఈ పర్సెంటేజ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని JEE Mains 2026 నుంచి JEE అడ్వాన్స్డ్కి 2.5 lakhs స్టూడెంట్స్ని జనవరి అటెంప్ట్ ప్లస్ ఏప్రిల్ అటెంప్ట్ బేస్ చేసుకొని ఆల్ కేటగిరీ వైజు సెలక్షన్ అనేటువంటిది చేస్తారు. ఈ 2.5 lakhs స్టూడెంట్స్ JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. అలాగే ఈ 2.5 lakhs స్టూడెంట్స్ త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా NITs, IIITs అండ్ GFTS వంటి ఆర్గనైజేషన్స్లలో అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్లలో NITs, IIITs ఇన్స్టిట్యూషన్స్లలో ఆల్ ఓవర్ ఇండియా CSE అండ్ ECE బ్రాంచ్ ఎలా ఎక్స్పెక్టెడ్ సేఫ్ పర్సెంటేజ్ ఉంటే మీరు ఈ 2026లో అడ్మిషన్ అనేటువంటిది ఉండవచ్చు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాయి. ఈ వీడియో లెక్చరర్లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటివి జొస్సా కౌన్సిలింగ్లో 38 నుంచి నియర్లీ 47 GFTS అనేటువంటివి జొస్సా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఓవరాల్గా 9,400 నుంచి 10,200 సీట్స్ అనేటువంటివి 2025లో అడ్మిషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ సీట్స్ అనేటువంటివి 2026కి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఇప్పుడు AI అనేటువంటి రెవల్యూషన్ జరుగుతుంది కాబట్టి ఏవైనా సీట్స్లలో మాడిఫికేషన్స్ ఆర్ ఇంక్రిమెంట్ జరిగితే ఆ ఇన్ఫర్మేషన్ అందినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ GFTS ఇన్స్టిట్యూషన్స్లలో CSE బ్రాంచ్ ఆర్ ECE బ్రాంచ్ అనేటువంటివి మేజర్గా డిమాండెడ్ బ్రాంచెస్కి స్టూడెంట్స్ అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో లెక్చర్లో ఈ 2 బ్రాంచెస్ అనేటువంటివి GFTS ఇన్స్టిట్యూషన్స్లలో ఎంత సేఫ్ పర్సెంటేజ్ ఉంటే 2026లో మీకు అడ్మిషన్ అనేటువంటిది ఉండవచ్చు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోండి. ఇక్కడ మీకు అందరికీ ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే పర్సెంటేజ్ అనేటువంటిది జొస్సా కౌన్సిలింగ్లో కన్సిడర్ చెయ్యరు. ర్యాంకును బేస్ చేసుకొని జొస్సా కౌన్సిలింగ్లో అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటి చేస్తారు. ఇక్కడ మీకు జనవరి అటెంప్ట్లో ఓన్లీ పర్సెంటేజ్ మాత్రమే ఉంది కాబట్టి సో ఈ పర్సెంటేజ్ని 2025లో క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి ఎలా జరిగాయి, వీటిని ర్యాంక్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్ టేబులర్ కాలంలో ఇండికేట్ చేస్తాను. ఈ 2026లో ట్రెండ్ అనేటువంటిది ఎలా ఫాలో అవ్వవచ్చు అనేటువంటిది జనవరి సెషన్ కంప్లీట్ అయి ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎలా ఉండవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ చేస్తాను. ఈ పర్సెంటేజ్ ర్యాంకు ఇలా మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర పర్సెంటేజే ఉంది కాబట్టి ఈజీగా కన్ఫ్యూజన్ కాకోకుండా డైరెక్ట్గా మీ పర్సెంటేజ్ స్కోర్ కార్డులో చూసుకుంటారు. ఈ రేంజ్లో ఉంటే నా అడ్మిషన్ సేఫ్ జోన్లో ఉన్నట్టు అనేటువంటి ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కోసం, ఎస్టిమేషన్ కోసం ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఈ రేంజ్లో ఏదైనా అటు ఇటుగా ఉంటే ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది మీ హ్యాండ్లో ఉంది కాబట్టి ఏప్రిల్ అటెంప్ట్ని ఫుల్ ఫోకస్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి రేంజ్లో మీరు పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అని పెట్టి ట్రై చేయండి. అలాగే ఫర్దర్గా మీరు అప్డేట్స్ అనేటువంటివి చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, అనాలిసిస్ అనేటువంటిది
ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అనేటువంటిది యూజ్ అవుతుంది. అలాగే మీకు జనవరి సెషన్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ అనేటువంటిది కామెంట్లో షేర్ చేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ జూనియర్స్కి అలాగే జేఈఈ అనేటువంటి వాటి మీద ట్రై చేస్తున్న వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగే మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి నేను రిప్లై చేస్తాను. నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అనేటువంటిది చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడానికి నాకు పర్సనల్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. జిఎఫ్టిఎస్ ఇన్స్టిట్యూషన్స్లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కింద బీటెక్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి సిఎస్సి, ఈఎస్సి, ట్రిపుల్ఈ, ఎంఈ, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఐటీ డిపార్ట్మెంట్, అలాగే ఏఐ స్పెషలైజ్డ్ కోర్స్ అనేటువంటివి ఏఐ డేటా సైన్స్, ఏఐ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనేటువంటి కోర్సెస్ని జిఎఫ్టిఐస్లలో అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. ఇలా ఆల్ కోర్సెస్ మీద ఎలా ట్రెండ్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడడం లేదు. ఇక్కడ సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచ్ మీద ఎలాగా 2025 క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి జరిగాయి ఈ జిఎఫ్టిఎస్ ఇన్స్టిట్యూషన్స్లలో, ఈ ఇయర్ ఎలా ట్రెండ్ అనేటువంటిది ఫాలో అవ్వవచ్చు, ఎక్స్పెక్టెడ్ సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎంత ఉంటే ఈ సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచ్ అనేటువంటివి మీకు సేఫ్ జోన్లో ఉంటుంది అనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఎస్సి అడ్మిషన్స్ అనేటువంటివి 3000 ప్లస్ అడ్మిషన్స్ అనేటువంటివి 2025లో ఫిల్ చేశారు. ఈసీఈ అడ్మిషన్స్ అనేటువంటివి 4500 అడ్మిషన్స్ అనేటువంటివి త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇవే సీట్స్ అనేటువంటివి 2026 కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటిది. ఇక్కడ ఏవైనా సీట్స్ అనేటువంటివి ఏఐ ఇంపాక్ట్ చేత సిఎస్సి అడ్మిషన్స్ అనేటువంటివి ఏవైనా ఇంక్రిమెంట్ జరిగితే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అప్డేట్ అనేటువంటిది చేస్తాను. ఓవరాల్గా జిఎఫ్టిఎస్ అనేటువంటివి 38 నుంచి 47 ఇన్స్టిట్యూషన్స్ త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. వీటిలో సిఎస్సి అండ్ ఈఎస్సి కోర్సెస్ అనేటువంటివి ఆఫర్ చేస్తూ ర్యాంక్ వైజు టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. సో వీటిలో జిఎఫ్టిఎస్ నేమ్ అనేటువంటి కాలం, ర్యాంక్ అనేటువంటి కాలం, బ్రాంచెస్ అనేటువంటివి ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ సిఎస్సి సీట్స్ అనేటువంటివి ఎన్ని కాంట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అలాగే ఈసీఈ బ్రాంచెస్ అనేటువంటివి ఎలా సీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కాలంలో సపరేట్గా ఇండికేట్ చేశాను. సో ఇక్కడ టాప్ 1 అయినటువంటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూసుకుంటే ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ జిఎఫ్టిఎస్గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ప్లేస్మెంట్ అనేటువంటిది, కాంపిటీషన్ అనేటువంటిది హై అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది మోస్ట్ ప్రెస్టీజియస్ జిఎఫ్టిఎస్గా ర్యాంక్ 1 ప్లేస్లో ఉంది. అలా స్టెప్ బై స్టెప్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ని 10ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్గా నోట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ర్యాంక్ 2 ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎస్ఎల్ఐఈటి అనేటువంటి దాంట్లో సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు. సో వీటిలో 95 సీట్స్ అనేటువంటివి సిఎస్సికి,
80 సీట్స్ అనేటువంటివి ఈసీఈకి ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ టాప్ 2 ర్యాంక్ వచ్చినటువంటి వాటిలో రెప్యుటేషన్ అనేటువంటిది స్టాండర్డ్గా ఉంది. గుడ్ రీజనల్ ప్లేస్మెంట్ అనేటువంటివి జరుగుతున్నాయి. మిడ్ లెవెల్ కాంపిటీషన్ అనేటువంటిది ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. అలాగే పిఈసి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇది వెల్ నోన్ ఇన్స్టిట్యూషన్స్గా కన్సిడర్ చేస్తాము. స్ట్రాంగ్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఉంది. ఇక్కడ లిమిటెడ్ సీట్స్ అనేటువంటిది మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచెస్కి. 4th ర్యాంక్ అయినటువంటి అస్సాం యూనివర్సిటీ నుంచి సిఎస్సి ఈఎస్సికి ఈ అస్సాం యూనివర్సిటీ అనేటువంటిది ఎమర్జింగ్ జిఎఫ్టీస్గా కన్సిడర్ చేయవచ్చు. మోడరేట్ కాంపిటీషన్ అనేటువంటిది ఈ అస్సాం యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్కు ఉంది. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ర్యాంక్ 1 and 2కి లిమిటెడ్ సీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యాంక్ 5 అయినటువంటి ఐఐటి ఆర్ఏఎం అహ్మదాబాద్ ఇన్స్టిట్యూషన్స్లలో సిఎస్సి అండ్ ఈఎస్సి బ్రాంచ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి మోడరేట్ రెప్యుటేషన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ మిడ్ రేంజ్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. 6th ర్యాంక్ అయినటువంటి బిల్సాపూర్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయ సిఎస్సి ఈఎస్సి బ్రాంచెస్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కోర్ ఇంజనీరింగ్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంది. సిఎస్సి అండ్ ఈఎస్సి ఆప్షన్స్ అనేటువంటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ప్లేస్మెంట్ దగ్గరికి వస్తే మోడరేట్ ప్లేస్మెంట్స్ అనేటువంటివి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి. 7th ర్యాంక్ అయినటువంటి జేకే ఇన్స్టిట్యూట్ అలహాబాద్ అనేటువంటిది సిఎస్సి ఈఎస్సి బ్రాంచెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది స్మాలర్ ఇన్స్టిట్యూట్గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ అడ్వాన్స్డ్ కోర్సెస్ అనేటువంటివి సిఎస్సిలో ఈసీఈలో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ట్రావెల్ అవుతుంది. ఇక్కడ రీజనల్ ప్లేస్మెంట్స్ అనేటువంటిది జరుగుతుంది ఈ పర్టికులర్ 7th ర్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. 8th ర్యాంక్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ ఇన్స్టిట్యూషన్స్లో సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచెస్ అనేటువంటివి ఆఫర్ చేస్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువగా ఫోకసింగ్ అనేటువంటిది ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి జరుగుతుంది. ఇక్కడ సిఎస్సి సీట్స్ అనేటువంటివి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మిడ్ లెవెల్ ఆఫ్ ర్యాంక్ అనేటువంటిది వచ్చినటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ 8th ర్యాంక్ చెందినటువంటి ఇన్స్టిట్యూషన్స్కి అడ్మిషన్స్కి జొస్సా కౌన్సిలింగ్ ద్వారా వెళుతూ ఉంటారు. 9th ర్యాంక్ అయినటువంటి మిజోరాం యూనివర్సిటీ సిఎస్సి ఐటీ అనేటువంటి కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది వెరీ స్మాల్ ఇన్స్టిట్యూషన్స్గా చెప్తాము. ఫ్యూ సీట్స్ అనేటువంటివి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా. ఇది రిమోట్ లొకేషన్లో ఉంటుంది. లో కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. 10th ర్యాంక్ అయినటువంటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ యూనివర్సిటీ చూసుకుంటే సిఎస్సి అండ్ ఈఎస్సి బ్రాంచెస్ని ఆఫర్ చేస్తుంది. ఇది కూడా స్మాల్ జిఎఫ్టిఐ ఇన్స్టిట్యూషన్స్గా కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ కోర్ ఇంజనీరింగ్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లేస్మెంట్ అనేటువంటిది లిమిటెడ్గా ఉంది. సో ఇలా టాప్ 10 జిఎఫ్టిఎస్ వంటివి సిఎస్సి ఈఎస్సి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. సో జిఎఫ్టిఎస్ వంటిని ర్యాంక్ వైజ్ బేస్ చేసుకొని టాప్, మిడిల్, న్యూ ఇయర్ అనేటువంటివి క్లాసిఫికేషన్ చేసుకుంటారు. ఫస్ట్ సిఎస్సి అనేటువంటి బ్రాంచ్ అనేటువంటిది జిఎఫ్టిఎస్ ఇన్స్టిట్యూషన్స్లలో 2025లో క్లోజింగ్ ట్రెండ్ ఎలా జరిగింది, ఇది 2026కి ట్రెండ్ ఎలా ఫాలో అవ్వవచ్చు, జనవరి సెషన్ బేస్ చేసుకొని అనేటువంటిది క్లియర్గా చెక్ చేస్తే 2025లో క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది ఎలా జరిగింది, వాటిని పర్సెంటేజ్లే కన్వర్ట్ చేసి జిఎఫ్టిఎస్లలో సిఎస్సి బ్రాంచ్ అనేటువంటిది ఆల్ కేటగిరీస్కి జనరల్ కేటగిరీ, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కేటగిరీ,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి పర్సెంటేజ్ రేంజ్ అనేటువంటిది ఇక్కడ టాప్ జిఎఫ్టిఐస్, మిడ్ లెవెల్ జిఎఫ్టిఐస్ అండ్ లోయర్ అండ్ న్యూ ఇయర్ జిఎఫ్టిఐస్ లాగా అడ్మిషన్ ప్రాసెస్ బేస్ చేసుకొని, ర్యాంక్స్ బేస్ చేసుకొని ఓవరాల్ జిఎఫ్టిఐస్ని సిఎస్సి బ్రాంచ్కి ఈ విధంగా క్లాసిఫై చేశాను. ఇక్కడ జిఎఫ్టిఐస్లలో అడ్మిషన్ అనేటువంటిది త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటాతో ఫిల్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఫండింగ్తో మ్యాక్సిమం ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఎన్ఐటీస్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు 50% అనేటువంటిది సెంట్రల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఫండింగ్ అనేది 50% స్టేట్ అనేటువంటి కాంట్రిబ్యూషన్ చేస్తాయి. అందుకు ఇక్కడ అదర్ స్టేట్ కోటా కింద 50% సీట్స్ ఫిల్ చేస్తారు, హోమ్ స్టేట్ కింద 50% సీట్స్ ఫిల్ చేస్తారు. ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టీస్లలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ అనేటువంటివి కేటగిరీ ప్రిపరేషన్స్లో ఫిల్ చేస్తారు. 1 by 1 చెక్ చేసుకుంటే టాప్ జిఎఫ్టిఎస్ అయినటువంటి వాటిలలో జనరల్ కేటగిరీ వాళ్ళకి సిఎస్సి బ్రాంచ్ అనేటువంటిది 2025లో 98% నుంచి 99% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. మిడ్ టైర్లో 94 నుంచి 97.5% రేంజ్లో క్లోజింగ్ జరిగింది. లోయర్ అండ్ న్యూ ఇయర్ జిఎఫ్టిఎస్లలో 92 నుంచి 95% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. సో మీరు జనరల్ కేటగిరీ అబ్జర్వేషన్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేటువంటిది ఈ 2026లో 93.5 ఆర్ 92.5 ఉండవచ్చు. సో ఆ కట్ ఆఫ్ రేంజ్ నుంచి మీకు 99% వరకు ఈ జిఎఫ్టిఎస్లలో సిఎస్సి బ్రాంచ్ మీద డిమాండ్ అనేటువంటిది ఉంటుంది. రిమైనింగ్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు క్లియర్గా వీడియోని పాజ్ చేసుకొని మీ పర్సెంటేజ్ అనేటువంటిది మీ కేటగిరీ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఏ రేంజ్లో మీ పర్సెంటేజ్ వచ్చిందో అంటే మీరు అనాలిసిస్ అనేటువంటిది ఈజీగా చేసుకోవచ్చు. ఈ 2025 ట్రెండ్ బేస్ చేసుకొని అలాగే 2026 జనవరి సెషన్ రిజల్ట్స్ బేస్ చేసుకొని 2026లో ఎంత సేఫ్ పర్సెంటేజ్ ఉంటే అడ్మిషన్స్ అనేటువంటిది ఈ సిఎస్సి జిఎఫ్టిఎస్లలో సేఫ్గా ఉంటుంది అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు టేబులర్ కాలం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఈ 2026లో సిఎస్సి బ్రాంచ్ అనేటువంటిది జిఎఫ్టిఎస్లలో రావాలి అని ఉంటే సేఫ్ పర్సెంటేజ్ ఎంత ఉంటే మీకు ఈ 2026లో అడ్మిషన్ అనేటువంటిది ఇబ్బంది ఉండదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే టాప్ జిఎఫ్టిఎస్లలో అడ్మిషన్ అనేటువంటిది జనరల్ కేటగిరీ వాళ్ళకి 98% నుంచి 99%, మిడ్ అండ్ గుడ్ జిఎఫ్టిఎస్లలో 94 నుంచి 97.5, లోయర్ అండ్ న్యూ ఇయర్ జిఎఫ్టిఎస్లలో 92 నుంచి 95% రేంజ్లో ఇక్కడ మీకు ఈ రేంజ్లో పర్సెంటేజ్ అనేటువంటిది వస్తే ఇక్కడ చెప్పిన విధంగా టైర్ వైజ్ అడ్మిషన్ అనేటువంటిది సిఎస్సి బ్రాంచ్లో ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది 2026లో బేస్డ్ ఆన్ జనవరి ప్లస్ ఏప్రిల్ అటెంప్ట్ చూసుకొని జనరల్ కేటగిరీ వాళ్ళకి 92% అనేటువంటిది కట్ ఆఫ్ ఉండవచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్లో ఈ ఎక్స్పెక్టెడ్ సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటి జనరల్ కేటగిరీ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఇక్కడ మీకు 2026లో 93.5 అని ఏదైనా పర్సెంటేజ్ కట్ ఆఫ్ జరిగితే సో ఆ కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ చూసుకుంటే ఈ విధంగా ట్రెండ్ అనేటువంటిది ఫాలో అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీ అండ్ ఎస్టీ కేటగిరీ మీరు క్లియర్గా ఇక్కడ
వెళ్ళి మీ పర్సెంటేజ్ని చెక్ చేసుకోండి. సెకండ్ ప్రయారిటీ ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది జిఎఫ్టిఎస్లలో 2025లో ట్రెండ్ ఎలా ఫాలో అయ్యింది అంటే క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి ఎలా జరిగాయి, దీనిని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసి అలాగే ఈ ట్రెండ్ అనేటువంటిది 2026లో ఎలా ఉండవచ్చు, సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎంత ఉంటే మీకు ఈ ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఈ జిఎఫ్టిఎస్లో అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా మీతో రివీల్ చేస్తాను. 2025లో క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి జిఎఫ్టిఎస్లలో ఈసీఈ బ్రాంచ్కి ఆల్ ఇండియా కోటాలో ఆల్ రౌండ్స్ బేస్ చేసుకొని ఆల్ కేటగిరీ వైజు జనరల్ కేటగిరీ, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ బేస్ చేసుకొని టాప్ జిఎఫ్టీస్, మిడ్ జిఎఫ్టీస్, లోయర్ అండ్ న్యూ ఇయర్ జిఎఫ్టీస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో ఎలా క్లోజింగ్ జరిగింది, ర్యాంక్ని పర్సెంటేజ్లే కన్వర్ట్ చేసి కన్ఫ్యూజన్ అనేటువంటి జరగకోకుండా ఇక్కడ మీకు టేబులర్ కాలం అనేటువంటిది రివీల్ చేశాను. నేను ఒక కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మీరు అలాగే కేటగిరీ అనేటువంటిది చెక్ చేసుకోండి. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కేటగిరీ దగ్గరికి వస్తే టాప్ జిఎఫ్టీస్లలో ఈసీఈ అడ్మిషన్ అనేటువంటిది 2025లో 94.5 నుంచి 97.5 రేంజ్లో క్లోజింగ్ జరిగింది. మిడ్ జిఎఫ్టిఎస్లలో 90.5 నుంచి 95% రేంజ్లో క్లోజింగ్ జరిగింది. లోయర్ అండ్ న్యూ ఇయర్ జిఎఫ్టిఎస్లలో 87 నుంచి 92% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. సో ఇదే విధంగా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు వీడియోని పాజ్ చేసుకొని మీ పర్సెంటేజ్ని కంపారిజన్ చేసుకోండి. 2025 క్లోజింగ్ ట్రెండ్ బేస్ చేసుకొని 2026లో జనవరి సెషన్ బేస్ చేసుకొని ఎలా సేఫ్ పర్సెంటేజ్ ఉంటే అడ్మిషన్ అనేటువంటిది జిఎఫ్టిఎస్లలో ఈసీఈ బ్రాంచ్ అనేటువంటిది ఆల్ కేటగిరీ వైజు సేఫ్ జోన్లో ఉండవచ్చు అనేటువంటిది అనాలిసిస్గా టేబులర్ కాలం అనేటువంటిది మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ నేను ఒక కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ కేటగిరీ మీరు అలాగే చెక్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే టాప్ జిఎఫ్టీస్లలో అడ్మిషన్ అనేటువంటిది రావాలి అని అంటే 95.8 నుంచి 98% రేంజ్లో వస్తే ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మిడ్ జిఎఫ్టిఎస్లలో అడ్మిషన్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి రావాలి అని అంటే 90.5% నుంచి 95% రేంజ్లో ఉంటే అడ్మిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. లోయర్ అండ్ న్యూ ఇయర్ జిఎఫ్టిఎస్లలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది రావాలి అని అంటే ఈసీయూ బ్రాంచ్కి 88% నుంచి 93% రేంజ్లో ఉంటే ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. సో అలాగే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు మీ యొక్క పర్సెంటేజ్ని మ్యాచ్ చేసుకొని కంపారిజన్ అనేటువంటిది చెక్ చేసుకోండి. ఈ సిఎస్సి ఈఎస్సి అనేటువంటిది 2025 ట్రెండ్ ఎలా ఫాలో అయ్యారు, 2026లో ఎక్స్పెక్టెడ్ సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఇక్కడ మీరు కంపారిజన్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ని మీకు అండర్స్టాండింగ్ జరుగుతుంది, ఈ రేంజ్లో రీచ్ అయ్యారా లేకోకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నారా అనేటువంటిది. సో మీకు ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది మీ హ్యాండ్లో ఉంది కాబట్టి మీ పర్సెంటేజ్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు అనుకున్నటువంటి టాప్ టైర్లో అడ్మిషన్ రావడానికి మీరు అనుకున్నటువంటి బ్రాంచ్కి ట్రై చేయండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. ఇక్కడ మీరు కామెంట్లో మీ పర్సెంటేజ్ బేస్ చేసుకొని
మీకు ఏ కాలేజీలలో అడ్మిషన్ అనేటువంటిది రావచ్చు అనే క్వైరీస్లలో అడుగుతూ ఉన్నారు చాలామంది. ఇక్కడ నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు పర్సెంటేజ్ అనేటువంటిది తెలియచేయండి. అలాగే మీ కేటగిరీ అనేటువంటిది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అనేటువంటిది తెలియచేయండి. మీరు పర్టికులర్గా ఎన్ఐటీస్లలో అడ్మిషన్ అడుగుతూ ఉంటే హోమ్ స్టేట్ అనేటువంటిది కంపల్సరీ తెలంగాణ లేకపోతే ఏపీనా అనేటువంటిది మెన్షన్ చేస్తే అక్యురేట్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. జిఎఫ్టిఎస్, ట్రిపుల్ ఐటీస్లలో మీరు హోమ్ స్టేట్ అనేటువంటిది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ పర్సెంటేజ్ తెలియచేయండి, కేటగిరీ తెలియచేయండి, తర్వాత హోమ్ స్టేట్ అనేటువంటిది ఇండికేషన్ చేయండి. దాని తర్వాత మీరు ఎన్ఐటీలోన, జిఎఫ్టిఎస్లోన, అలాగే ట్రిపుల్ ఐటీస్లలోన అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేస్తే నేను మీకు ఎక్స్పెక్టేషన్స్గా ఏ ఇన్స్టిట్యూషన్స్లలో మీ పర్సెంటేజ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పగలను. సో అలాగే మీరు కోర్స్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేయండి. సిఎస్సినా, ఈసీఈనా, అలాగే ట్రిపుల్ఈనా, సివిల్ ఇంజనీర్సా, కెమికల్ ఇంజనీరింగా అనేటువంటిది మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే అక్యురేట్గా నేను మీకు ప్రిడిక్షన్ చేసి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు వీటిలో ఏవైనా 1 or 2 మిస్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ చెప్పి కేటగిరీ చెప్పి మీరు ఎన్ఐటి అని సార్ సీట్ వస్తుందా లేదా అని కోర్స్ అనేటువంటిది చెప్పలేకపోయారనుకోండి, హోమ్ స్టేట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, నేను మీకు క్లారిటీగా చెప్పలేను. సో అదేవిధంగా మీరు ఫిమేల్ ఆర్ మేల్ అనేటువంటిది కూడా క్లియర్గా తెలియచేస్తే ఇంకా అక్యురేట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయగలను. సో కాబట్టి మీరు ఏవైనా క్వైరీస్ ఇవి తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నేను మీకు రిప్లై అనేటువంటిది చేస్తాను. Hope this information is informative. Thank you.